హలో, నేను దీపా మాట్లాడుతున్నాను. ఈ వీడియో అంతా తెలుగులో చేస్తాను. ఓకే, అది నా ప్రేయర్. ఓకే, నాకు మెడిటేషన్లో మార్నింగ్ నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది దట్ యునో నీ రూట్స్ అంతా మర్చిపోతున్నావు నువ్వు, సో నాకు తెలుగులో వీడియో చేయమని నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. సో మీరు తెలుగు అర్థం చేసుకున్న వాళ్ళు, ఐ హోప్ దట్ మీరు కొద్దిగా పేషెన్స్ పెట్టుకొని వింటారని. బికాజ్ నా తెలుగు బాగానే ఉంటుంది, తెలుగు ఎవ్రీడే తెలుగు. బట్ ఇట్లాగా రీడింగ్లో నేను ఒక్కసారి ఎప్పుడో ట్రై చేశాను. కొద్ది డిఫికల్ట్ అనిపించింది డెఫినెట్గా. సో కష్టంగానే అనిపించింది. బట్ ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను బికాజ్ చూద్దాం. ఓకే, సో ఇది నేను కలెక్టివ్గా అందరి కోసం అనేసి నేను చేస్తున్నాను. ఏంటి క్యాండిల్ వ్యాక్స్. సో చూద్దాం. ఓకే, చూద్దాం ఎంతవరకు వస్తుందో ఏంటో దీని సంగతి. చూద్దాం. ఓకే, సో నేను ఒక్కసారి నా గైడ్స్తో కనెక్ట్ అయ్యి, థ్యాంక్ యూ ఆర్కేంజల్ మైకల్, థ్యాంక్ యూ మా దుర్గా, థ్యాంక్ యూ. ధైర్యే సాహసే లక్ష్మి అని వింటున్నాను నేను. సో నా కోసం ఏమనుకుంటున్నా, లేకపోతే మీకో నాకు తెలీదు. మనం మొదలు పెడదాం. ఓకే, ఏం వినాలి? ఈ క్యాండిల్ పిక్ చేసిన వాళ్ళకి ఏం తెలియాలి, ఏం వినాలి, ఏం అర్థం అవ్వాలి, ఏం చూడాలి వాళ్ళు? నీలో ఓర్పు సహనం చాలా ఎక్కువ ఉంది. చాలామంది నీ ఓర్పు సహనాన్ని వాడుకుని వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు. అంటే నీ వీపు మీద నించుని పైకి వెళ్ళిపోయారనమాట. చాలా పనులు చేసేసుకున్నారు వాళ్ళ కోసం. నీకు నీ అవసరాల గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ యూనో గురించి ఎవరు ఎక్కువ పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ఎలాంటి టైం వస్తుందంటే నువ్వు నీ కోసం పట్టించుకోవడం మొదలుపెట్టాలి చాలా. ఓకే, పక్క వాళ్ళు నా కోసం ఏదో చేస్తారులే, నన్ను చూస్తారు, నన్ను మెచ్చుకుంటారు, లేకపోతే నాలో వాళ్ళు వాల్యూ చూస్తారు, అట్లా ఆశలు కాసేపు అటకెక్కిచ్చేసి నేను నాలో వాల్యూ చూసుకుంటున్నానా లేదా, నేను నన్ను బాగా చూసుకుంటున్నానా లేదా. ఓకే, ఇది ఎందుకంటే నేను ఈ ఆస్ట్రాలజీ టెక్స్ట్ కూడా నాకు తీయాలనిపించింది. సో చూద్దాం ఏమొస్తున్నాయో. నాకు అనిపిస్తోంది ప్లానెట్స్ అట్లా ఉన్నాయన్నమాట. దాట్ నువ్వు నీలో మన మొదటి హౌస్లో విచ్ ఈజ్ ద బాడీ, మనము మన గురించి చూసుకోవటం, మనం మన ఆరోగ్యం చూసుకోవటం, మనం మన బుర్రలో మంచి ఆలోచనలు ఉన్నాయా, మంచి భావాలు ఉన్నాయా అని చూసుకోవటం, మనం మంచిగా మన కోసం మనం ఎలా మాట్లాడుకుంటున్నాము, మన కోసం మనం ఎలా పని చేస్తున్నాము, అవన్నీ చూసుకోవటం. సరేనా? అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. మనం మర్చిపోయాం, కానీ సంబడి హియర్ మీరు మర్చిపోయారు. బికాజ్ మీరు చాలా అందరికీ ఇవ్వడంలోనే ఉండిపోయారు. ఇప్పుడు అంటున్నారు యూనివర్స్ దాట్ మీరు మీ సంగతి చూసుకోండి, కాసేపు మీ ఆరోగ్యం చూసుకోండి, మీ డబ్బు ఎక్కడ వెళ్తుందో చూసుకోండి. మీకు డబ్బు లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అంటే దానికోసం కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి. మీ ఆశలు మీ దాని మీద ఎఫర్ట్ పెట్టండి. ఓకే, పక్కవాడు ఏమవుతున్నారు కాసేపు వదిలేసేయండి. బికాజ్ ఐ థింక్ మీ చుట్టూరా ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మీ అవసరం అంత లేదు. ఓకే, సో అది కూడా ఒక ఈగో ఇదన్నమాట. మనం అనుకుంటాం మనం లేకపోతే ఏ పనులు అవ్వవు అని. మనం లేకపోతే వీళ్ళు కష్టపడతారు, మనం లేకపోతే అది ఒక చిన్న పిల్లలైతే ఎస్, ఆర్ ఎవరో మనం పెద్దవాళ్ళని చూసుకుంటున్నామంటే మేబీ రైట్. బట్ మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు చాలా వాళ్ళలో అది ఉంటుంది, మేమే మమ్మల్ని చూసుకోగలుగుతాము అని. మీరు ఉండకపోయినా 2-3 రోజులు అవస్థపడి తర్వాత వాళ్ళు ఫిగర్ అవుట్ చేసేసుకుంటారు హౌ టు టేక్ కేర్, మేము ఎలా చేసుకోవాలి అని. దే విల్ నో. ఐ యామ్ డిస్పోజబుల్, ఐ యామ్ డిస్పెన్సబుల్. నేనే అన్నీ అనుకుంటే చాలా కష్టం ఇక్కడ. బికాజ్ అప్పుడు మీరు చాలా నీరసం వచ్చేస్తుంది. మీకు మీ ఓన్ ఆశల దగ్గరికి, మీ ఓన్ పనులకి వచ్చేసరికి మీకు నీరసం వస్తుంది. బికాజ్ మీరు అందరికీ తెగ ఇస్తున్నారు. ఓకే, అది తగ్గించండి కొద్దిగా. ఇది మీకు ఈ మెసేజ్ మీదే అనిపిస్తే. ఓకే, సారీ అండి, మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో నా తెలుగుతో, కొద్దిగా భరించేసేయండి.
బికాజ్ మనం ఎక్స్పెరిమెంట్ చేయకపోతే మనం డిఫరెంట్గా ట్రై చేయకపోతే మనం గ్రో అవ్వం కదా. అంటే నాకు సబ్స్క్రైబర్స్లో అట్లా గ్రోత్ అక్కర్లేదు, నాలో నాకు గ్రోత్ కావాలి అది. సో మీకు అదే అడ్వైజ్ వస్తుంది దట్ మీలో మీరు ఏం చేయగలుగుతారు డిఫరెంట్గా, ఏం కొత్తగా చేయగలుగుతారు. కొన్ని ఓల్డ్ ప్యాటర్న్స్ బ్రేక్ చేసేసేయాలి మనం. ఓకే, వదిలేసి కొత్తగా క్రియేట్ చేయాలి. కొత్త వరల్డ్, కొత్త బంగారు లోకం. ఆ పాట ఉంది కదా, అది వినబడుతోంది నాకు నా చెవుల్లో. కొత్త బంగారు లోకం నాకు కావాలి సొంతం. ఓకే, సో దట్ ఈస్ యువర్ యాంథమ్. ఓకే, మేక్ దాట్ మీ స్లోగన్ చేసుకోండి అది. బికాజ్ మీకు చాలా చేసేసారండి మీరు పక్క వాళ్ళ కోసం, ఆర్ వృధా అయిపోయింది టైం, చాలా వృధా అయిపోయింది దేనివల్లనో దానివల్ల. ఇప్పుడు అన్నీ మీ ఫాల్ట్ వల్లే వృధా అయిపోతుందా? లేదు, మన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఆ పక్క వాళ్ళు అంటారు నువ్వే చూసుకోవాలి నన్ను అంటే మనకి మన ఓన్గా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా అయ్యిందనమాట ఇక్కడ. అమ్మో నాకు ఎంత నర్వస్గా ఉంది, బట్ నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, శాంతంగా ఉండడం నేర్చుకోండి, ప్రశాంతంగా ఉండడం. దానికోసం ప్రశాంతమైన వాతావరణం కావాలి. మీ చుట్టూరా ఈ చిన్న ఇల్లున్నా పర్వాలేదు, మీ చుట్టూరా ప్రశాంతంగా ఉందా? మీరు పడుకునే చోట బాగుందా? మీరు కూర్చునే చోట నీట్గా ఉందా? మీరు కొన్ని బుద్ధిస్ట్ మంక్స్ వీడియోలు చూసారంటే మీకు తెలుస్తుంది, వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళు మెడిటేషన్ చేసుకుని మొదటి పని వాళ్ళు చేసేది వాళ్ళ రూమ్లో సర్దుకుంటారు, వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. క్లీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. బికాజ్ వాళ్ళు అనుకుంటారు బయట మనం వాట్ వీఆర్ సీయింగ్ అరౌండ్ అస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హూ వీఆర్. ఓకే, సో మీరు బట్టలు పిచ్చిగా ఉంటే సమ్హౌ మీలో ఎక్కడో ఏదో ఇదిగా లేదు, నీడ్స్ టు బి రిజాల్వ్డ్ ఆర్ నీడ్స్ టు బి క్లియర్డ్ అప్, యూనో. సో వాళ్ళు ఎక్స్టర్నల్ లైఫ్ ఇంటర్నల్ దీనికి చాలా డైరెక్ట్ లైన్ గీసేశారు వాళ్ళు. ఓకే, సో మీ చుట్టూరా పరిశుభ్రంగా ఉందా లేదా? నేను కూర్చున్న చోట బాగుందా? నేను ప్రే చేసే చోట నా పూజా గది బాగుందా, నీట్గా ఉందా? నా జుట్టు నీట్గా ఉందా? ఏదో గొప్పగా ఉండక్కర్లా, ఏదో ఫ్యాషనబుల్గా ఉండక్కర్లా, నీట్గా ఉన్నానా లేదా? పరిశుభ్రంగా ఉందా నా వాతావరణం? అలాగ చూసుకోవడం మీరు చాలా మంచిది మీకు. బికాజ్ మీరు చాలా ప్యూర్ సోల్ అండి. బట్ మీ చుట్టూరా కొద్దిగా గందరగోళంగా ఉంది. వేరే వాళ్ళ గందరగోళమేమో, మీది కాదేమో. బట్ మీరు కొద్దిగా, అందుకే మీరు కొన్నిగా ఏమంటారు దాన్ని, ఏది సర్దగలిగితే అది సర్ది నీట్గా చేసుకొని మీలో మీరు మైండ్ఫుల్నెస్ పెట్టుకోండి. పక్క వాళ్ళ గురించి మీ ప్రాబ్లం కాదు. ఓకే, బికాజ్ అది మీరు చాలా మీలో మీరు అటెన్షన్ తెచ్చుకుంటే మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు ఈ ఇయర్లో. మీ రోజువారీ అలవాట్లు ఏంటి? మీ రోజువారీ ఫుడ్ ఏంటండి? అది రోజు తినేది ఏంటి? రోజు ఆలోచించేవి ఏంటవి? రోజు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు, ఎలా మూవ్ అవుతారు, ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, ఎంత శ్రమ పడతారు, మైండ్కి ఏమన్నా అసలు మీరు పదును చేయడానికి ఏమన్నా పెడుతున్నారా ఎఫర్ట్? మీరు పెడుతుంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో లీవ్ చేయండి, సో దట్ నాకు కొద్దిగా ఇన్స్పిరేషన్ వస్తుంది. బట్ మీరు ఏం చేస్తున్నారు ఎఫర్ట్, అది కొద్దిగా చూసుకుంటూ ఉండండి. బికాజ్ దానిలో మీరు చాలా న్యూనెస్ తేవచ్చు, కొత్తవి తేవచ్చు. ప్లస్ నాట్ ఓన్లీ దట్, అక్కర్లేనివి తీసేసేయచ్చు, అవసరం లేనివి పీకేసేయచ్చు, కొత్తవి యాడ్ చేయొచ్చు. అండ్ మీకు ఎవ్రీడే ఇంకా చాలా మంచి డే లాగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. బికాజ్ మీరు అట్లా కావాలని ఆ డేని మీకు కావాల్సిన పద్ధతిలో మీరు అరేంజ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు ఆర్ మంచినీళ్ళు తాగే ముందర మీరు కొద్దిగా ఆ నీళ్ళని పవిత్రం చేసి వాడండి. అంటే నేను ముందర ఒక వీడియోలో కూడా చెప్పాను, స్నానం చేసే ముందర అది ఉంది కదా, అన్నది గంగైశ్చ యమునైశ్చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఓకే, అలా అనుకొని 3-4 సార్లు అప్పుడు స్నానం చేసిన, లేకపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఉప్పు నీళ్ళతో స్నానం చేసిన,
రైట్. ఇంత ఉప్పు ఎంతో కాదు, ఇంత. ఓకే, యాడ్ చేసుకొని దాంతో స్నానం చేసిన, ఇమాజినింగ్ దట్ గంగా నది గంగా నది గంగా నది అనుకుంటూ 3 సార్లు గంగా నదిని ఇమాజిన్ చేసుకొని అప్పుడు స్నానం చేసిన, లేకపోతే నీళ్లు తాగేటప్పుడు ఈ వాటర్ని బ్లెస్ చేసిన, మీరు మూత తీసి ఆ వాటర్తో ముట్టుకొని కొద్దిగా ఆర్ ముట్టకపోయి చూసి, రైట్, హీలింగ్ అనుకున్నా, లేకపోతే అబండెన్స్ అనుకున్నా, మీకు ఏం కావాలో అది అనుకుని తాగితే, ఫర్గివ్నెస్ అనుకున్నారంటే మీలో పక్క వాళ్ళని క్షమించే అది వస్తుంది. లేకపోతే మిమ్మల్ని మీరు లైక్ దెర్ ఈజ్ అ ఫర్గివ్నెస్ దట్ యూ కెన్ యాక్టివేట్. ఓకే, అది నాకు ఇంకా తెలుగులో అవ్వలేదు నా వల్ల, సారీ. ఐ థింక్ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఫ్లూయెన్సీ వస్తుంది కదా, సో నేను ఐ వోంట్ గివ్ అప్, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. సో మీరు దీన్ని బాగా దీనికి ఇది చేసి థ్యాంక్ యూ ఆర్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి తాగితే మీకు చాలా పనిచేస్తుందండి. ట్రై చేయండి, ఇవన్నీ ట్రై చేయండి. అన్నీ పనికి రాకపోవచ్చు, బట్ మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి, మిగతా వదిలేసేయండి. మనలో అహంకారం, ఎక్కడ మనం అహంకారం చూపెడుతున్నామో, ఎలాంటి కండిషన్స్లో మన అహంకారం చాలా ఎక్కువ అవుతుంది, ఎలాంటి వాటిల్లో ఎవరితో మన అహంకారం మనం ఎక్కువ చూపెడుతున్నాం ఆర్ ఎక్కువ కోపం చూపెడుతున్నాం, అది కొద్దిగా మీరు ధ్యానంలోకి తేవాలి. బికాజ్ అదొక రిపీట్ ప్యాటర్న్ అయిపోయిందనమాట. ఈ మనిషి ఏమన్నా అనకపోయినా నేను ఇట్లాగే అహంకారంగానే రెస్పాండ్ చేస్తాను, బికాజ్ అప్పుడు అతను ఏదో నన్ను అట్లా అన్నాడు, ఆ బాధతో ఆర్ ఆ గుర్తుతో నేను ఎప్పుడూ ఇంకా ఇతనితో అహంకారంగానే మాట్లాడతాను. అలా ఏమన్నా ఉన్నాయంటే అవి క్లియర్ అవుట్ చేసేసేయడానికి టైం ఇది. ఓకే, నేను వేరే క్యాండిల్ వెలిగిస్తాను, బికాజ్ థ్యాంక్ యూ. కొద్దిగా మంచినీళ్ళు తాగి స్టార్ట్ చేస్తానండి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటేనే మీకు చాలా ఓర్పు ఉన్నట్టు లెక్క. సో బికాజ్ ఇది నా తెలుగు కొద్దిగా ఇంకా స్పీడప్ అవ్వాలి. ఇంట్లో తెలుగునే మాట్లాడతాను, కానీ ఇది మరి కెమెరా అంటే కొద్దిగా మంచి తెలుగు బయట తీయాలి కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్తుంటే మంచి బట్టలు బయట తీస్తాం కదా, అట్లా కొద్దిగా పక్కవాడి కోసం చూడ్డానికి మంచి తెలుగు బయట తీస్తే అని బాగుంటుందని నేను ట్రై చేస్తున్నాను. గాడ్, ఇదే అంటారండి, అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేని థాట్స్ అంటే ఇవేనేమో. చూద్దాం తర్వాత తెలుస్తుంది దీని సంగతి ఏంటో. బట్ నాకు చాలా అలవాటు, నాకు ఇంట్యూషన్ని వినడం, నాకు యూనివర్స్ నుంచి ఏమన్నా మెసేజ్ వస్తే దాన్ని సీరియస్గా అంటే మంచిగా పాటించడం నాకు చాలా అలవాటు అయిపోయింది. సో నాకు కష్టం ఇగ్నోర్ చేయటం, అది రీజనబుల్ లిమిట్లో కదా, బట్ ఐ ట్రై టు డూ వాట్ ఎవర్ ఐ క్యాన్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏం మెసేజెస్ ఉన్నాయి, ఏం వినాలి వాళ్ళు, ఏం చూడాలి, ఏం అర్థం అవ్వాలి, ఏం కనబడాలి, ఏం వస్తోంది వాళ్ళ వైపు ఏం వస్తోంది, భక్తి ఎక్కువ అవుతోంది, మీరు దేవుడికి కనెక్ట్ చేసే పూజా విధానంలో మార్పు వస్తోంది. మీరు ఇప్పుడు పూజల మీద ఎక్కువ చేస్తే మీరు ఇప్పుడు మేబీ మెడిటేషన్ ఎక్కువ చేస్తారేమో, మెడిటేషన్ ఎక్కువ చేస్తే పూజల్లోకి వెళ్తారేమో. ఇది ఓపెన్ కదా, మీ ఇష్టం, ఇది మీ లైఫ్, బట్ మీరు అట్లా డిఫరెంట్ డీపర్ కనెక్షన్ వస్తుందండి. నాకు ఏం వర్డ్స్ వినబడుతున్నాయంటే దృఢ నిశ్చయం, అంటే లైక్ అ స్ట్రాంగ్ డెసిషన్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద ఎక్కువ కదలకుండా ఇది నేను చేస్తాను, ఇవాళ పొద్దున కల్లా, ఇవాళ ఈవినింగ్ కల్లా, సాయంత్రం కల్లా నేను ఈ పని చేస్తాను అంటే మీరు అట్లాగా యూఆర్ ఏబుల్ టు డూ ఇట్. వదిలేసుకునేవారేమో. సో మీ విల్ పవర్ అంటారు కదా, అది పెరుగుతోంది చాలా. మనోబలమా, వృధా ఖర్చులు ఎక్కడవుతున్నాయి, ఎక్కడ డబ్బు పోతోంది, అక్కర్లేని చోట్ల ఎక్కడ డబ్బు పోతోంది, అది చూసుకోవాలండి. కొద్దిగా డబ్బు ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ, డబ్బు ఖర్చు కాస్త అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ ఉంది కొద్దిగా. ఎక్కడ వృధా అవుతోంది నా డబ్బు,
నేను ఎక్కడ అక్కర్లేని వాటి మీద ఖర్చు పెడుతున్నాను అది ఒకసారి చూసుకుంటేనే బెటర్. బికాజ్ ఫిబ్రవరి లేకపోతే కొద్దిగా లీన్ మంత్ అవ్వచ్చు. లీన్ మంత్ అంటే వేరే ఎక్కువ డబ్బు వస్తున్నా ఖర్చులు ఎక్కువ అయిపోయినా ఆర్ సేవింగ్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. మీరు ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి దీన్ని. ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ అంతా ఖర్చు అయ్యాక అప్పుడే నేను వెళ్ళి కొత్త కూరలు కొంటాను. ఆర్ ఇదంతా ఈ బట్టలంతా కొద్దిగా వాడి కాస్త అయ్యాక కొత్త బట్టలు కొంటాను. ఏదో స్పెషల్ ఈవెంట్ అయితే కొనొచ్చు, కానీ ఊరికే వెళ్ళి టైంపాస్కి నేను స్వైప్ చేయను. అలా అనుకోవాలి, లేకపోతే కొద్దిగా కష్టంగా ఉంది. కలెక్టివ్లో ఇది కానీ మీకు కాదేమో చూసుకోండి. మీరు బాగానే ఉంటే బాగానే ఉంది. అమ్మవారి దర్శనం, అమ్మవారి పూజ చాలా బెనిఫిట్ చేస్తుందండి ఎవరికో. మీరు గుడికి వెళ్ళి అమ్మవారిని చూస్తారో, మెడిటేషన్లో అమ్మవారితో కనెక్ట్ అవుతారో, మీ గుడిలో ఉన్న అమ్మవారితో కనెక్ట్ అవుతారో మీ ఇష్టం. కానీ అమ్మవారి దయ, అమ్మవారి దృష్టి మీ మీద ఉంది ఇప్పుడు. సో అంతా మంచే జరుగుతుంది. కొద్దిగా ఇటు అటుగా అయినా సరే వెంటనే కంగారు పడిపోయి అమ్మో ఏదో అయిపోతుంది, నేను అనుకున్నట్టు అవ్వట్లేదు, అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీరు స్టెడ్ఫాస్ట్గా కొద్దిగా ఫెయిత్ పెట్టుకొని అమ్మవారి చూస్తోంది నన్ను, ఎవ్రీథింగ్ అమ్మవారి నుంచే వస్తుంది. బ్లెస్సింగ్ అన్నా అమ్మవారి నుంచే వస్తుంది, ఛాలెంజ్ అన్నా అమ్మవారి నుంచే వస్తుంది. సోర్స్ ఒకటే, సోర్స్ ఈజ్ వన్, రైట్? సో అలాంటి కాన్సెప్ట్లో సంబడి నీడ్స్ టు గెట్ మోర్ అర్థం చేసుకోవాలి మీరు ఆ కాన్సెప్ట్ని. సో అప్పుడు భయపడారు ఛాలెంజెస్కి. మనం ఏది హ్యాండిల్ చేయలేమో అవి అసలు అవ్వవండి మన లైఫ్లో. మనం ఏమి హ్యాండిల్ చేయగలుగుతామో అవే అవుతాయి మన లైఫ్లో. ఓకే, నాకు ఎందుకో చాలా మిక్కీ మౌస్ ఎనర్జీ వస్తుందండి. నేను అనుకుంటున్నా, అదే నా మైండ్లో అది నా వియర్డ్ మైండ్ మీ అందరికీ తెలుసు. నేను అనుకుంటున్నా మిక్కీ మౌస్ని 2 చెవుల ఎలకనా అది? గాష్, జస్ట్ జోకింగ్. మిక్కీ మౌస్ వస్తుంది. సో ఫన్గా ఉండడం, ఫ్రీగా ఉండడం, హ్యాపీగా ఉండడం, చైల్డ్ లైక్గా మీరు ఉండడం చాలా మంచిది ఈ టైంలో మీకు. ఎనీ పని చేసేటప్పుడు మనకి 2 ఇవి ఉంటాయన్నమాట ఆప్షన్స్. మనం ఇదర్ చాలా సీరియస్గా చేయగలుగుతాం, లేకపోతే కొద్దిగా లైట్గా ఎఫర్ట్లెస్గా చేయగలుగుతాం. అది మీరు ఆలోచించుకుంటే ఇట్స్ మనం సైలెంట్ డెసిషన్, అది మనం చేస్తాం, సైలెంట్ చాయిస్. ఐమ్ సారీ, మనకి యునో. సో ప్రతీదీ అంతగా దీర్ఘంగా అట్లా చేయక్కర్లేదు. కొద్దిగా లైట్ హార్టెడ్ ఎనర్జీలో ఉంటే మీ పనులు జల్దీ అయిపోతాయిట. మీరు చాలా సురక్షంగా ఉన్నారు. మీ ఫ్యామిలీ చుట్టూరా చాలా రక్ష ఉంది. మీ ఇంటి చుట్టూరా కూడా రక్ష ఉంది. మీ ఇంట్లో కొన్ని లీక్స్ ఉన్నాయండి, ఎవరో ఇంట్లో, ఐ డోంట్ నో వేర్, డబ్బు ఇద్దరు పోతూ ఉంటుంది ఎక్స్ట్రా, ఆర్ ఏదో వాటర్ మేబీ నీళ్ళు లీక్ ఉందో, ఎక్కడన్నా ఇంట్లో లీక్స్ ఉంటే కొద్దిగా చూసుకోండి. మీరు ఫెంగ్ షూయి చేస్తే మీరు కొద్దిగా రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు ఫెంగ్ షూయి చాలా మంచిదండి. మీరు అది చూసారంటే మీరు లీక్స్ కొన్ని ఇవన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఏదేదో మార్పులు చేయక్కర్లా. వాస్తు అని చెప్పి ఫ్రిడ్జ్ని ఇక్కడ మూవ్ చేసి అక్కడ మూవ్ చేసి అవన్నీ అక్కర్లేదండి. మీరు సింపుల్గా ఉంటాయి కొన్ని సింపుల్ ఫెంగ్ షూయివి చూసుకోండి. అవి బికాజ్ అది చాలా బెనిఫిట్ చేస్తుంది. ఎవరైనా ఇక్కడ ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారా, ఆర్ ఇంటీరియర్ డిజైనింగ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా? మీరు ఇప్పుడు ఆ పని చేస్తే మీకు చాలా డబ్బు వస్తుంది. మీ ఇంటిని ఫస్ట్ మీరు చేసుకోండి, అది వాడుకోవచ్చు అందరికీ చూపెట్టడానికి. ఆర్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అలా వస్తుంది, ఇంటీరియర్ డిజైనింగ్ ఆపర్చునిటీ. బికాజ్ మీకు చాలా కళ ఉందండి మీలో, వాడని కళ చాలా ఎక్కువ ఉంది. వాడే కళ ఇంత ఉంటే, మన మస్టర్డ్ సీడ్ అంత ఉంటే, వాడని కళ చాలా ఉంది మీలో. అది మీరు సీక్రెల్ చక్రాన్ని కొద్దిగా యాక్టివేట్ చేయాలి, సోలార్ ప్లెక్సెస్ని కొద్దిగా యాక్టివేట్ చేయాలి. అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నాకు వచ్చిన థింగ్స్ అన్నీ నేను ఫాలో త్రూసి ఇప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది తెలుగులో వీడియో చేయాలని. నాకు అసలు భయం రాగానే చెమటలు వచ్చేసింది. ఫస్ట్ థింగ్ నాకు వచ్చింది ఏంటంటే, ఓ మై గాడ్ ఇదేంట్రా బాబోయ్ తెలుగులో మళ్ళీ మాట్లాడాలా, హే భగవాన్ అనుకున్నాను. హిందీలో హే భగవాన్ అనేసుకున్నాను. తర్వాత అనుకున్నాను సరే వాట్ ఐడియా వచ్చింది, కొద్దిగా లెట్ మీ అనేసి మెడిటేషన్లో నేను కొద్దిగా సీక్రెల్ చక్ర, సోలార్ ప్లెక్సెస్ని కొద్దిగా ఎక్కువ అటెన్షన్ ఇచ్చి లవ్ ఇచ్చి అనుకున్నా చేయగలుగుతావు. నువ్వు ఎందుకు చేయలేవు చెప్పు, తెలుగులోనే పుట్టావు.
జస్ట్ బికాజ్ నువ్వు అంత ఫ్లూయెంట్గా ఎవ్రీడే మాట్లాడకపోతే ఏమవుతుంది, తెలుగులో ఒక వీడియో చేసి చూడు ఏమవుతుంది, నచ్చకపోతే నచ్చలా, నచ్చితే నచ్చింది అట్లా అనుకొని నేను కొద్దిగా పెప్ టాక్ చేసుకున్నానండి. పెప్ టాక్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. సో అలా మీరేమన్నా సెల్ఫ్గా మీరు కొద్దిగా సెల్ఫ్లో కొద్దిగా మీ ఈ 2 చక్రాస్ని మీరు కొద్దిగా యాక్టివేట్ చేశారంటే, ఇప్పుడు ఆ 2 చేస్తే ఇంకా రూట్ చేయాలి, బికాజ్ రూట్ నుంచే అంతా. సో రూట్లోంచి కొద్దిగా దెన్ సేక్రల్కి వెళ్ళి సేక్రల్ని కొద్దిగా మంచి ఆలోచనలు పెట్టుకొని యాక్టివేట్ చేసి మెడిటేషన్స్ ఉన్నాయి లేకపోతే ఓకే, దెన్ సోలార్కి వెళ్ళి అప్పుడు ఏమన్నా ట్రై చేయండి. బికాస్ మీకు చాలా కళ ఉంది, అది కళని ఇప్పుడు బయట చూపెట్టాలి, అందరికీ చూపెట్టక్కర్లా. నేను ఇది ఈ వీడియో చేసుకుని నేను ప్రైవేట్లో పెట్టుకుని ఐ కెన్ ఎప్పుడు వింటూ ఖుషి అయిపోవచ్చు లైఫ్ అంతా. బట్ ఇది నేను షేర్ చేస్తాను బికాజ్ ఈ ప్లాట్ఫామ్ ఉన్నదే షేరింగ్కి. బట్ ఏమన్నా కళ ఉందనుకోండి, అందరికీ షేర్ చేయక్కర్లా. దిస్ ఈజ్ ఫర్ యూ, మీరు టు ట్యాప్ ఇన్ టు యువర్ కాన్ఫిడెన్స్ అండ్ యువర్ ఎబిలిటీ టు క్రియేట్ అండ్ బ్రింగ్ ద ఐడియాస్ దట్ యూ హ్యావ్. మీకున్న ఐడియాస్ అన్నీ రియాలిటీలో తేవడానికి ఈ కాలం చాలా మంచి కాలం మీకు. సో వేస్ట్ చేయకండి. బరువు ఎత్తే ముందర కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏ బరువులు మీరు మోస్తున్నారు, అవి మీవి కాని బరువులు ఏంటి అంటే పక్క వాళ్ళు మీకు ఇచ్చేసినవి, రైట్, ఇది నీదే ఆర్ ఇది నాదే, పక్కవాడి ప్రేమ అంటున్నా, పక్క వాళ్ళ బాధ ఎక్కువ తీసుకోకండి. ఎంత కావాలో అంతే తీసుకోండి. వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది నేను సపోర్ట్ చేస్తే అంతే ఇవ్వండి. అతిగా ఏది చేయకండి. అతిగా చేసేవన్నీ మీకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. అందుకే మీరు అట్లాగా ఎన్నేళ్ళైనా మీరు కొద్దిగా మీకు అనుకున్న ఆశలన్నీ కొన్ని రావట్లా, బికాజ్ మీరు విరుద్ధంగా మీకు చాలా పని చేసుకుంటున్నారు, అప్నే ఆప్కి విరుద్ధంగా. లైక్ అతిగా చేయటం, అతిగా ఎందుకు చెప్పండి? ఎంత చేయాలో అంతే, ఎంత దూరంగా పెట్టాలో మనుషుల్ని అంత దూరంగా పెట్టండి. ఏ ఆశలు దగ్గర తేవాలో వాటిని దగ్గర తేవండి. అన్ని ఆశల్ని దగ్గర పెట్టుకొని ఓవర్ క్రౌడ్ అయిపోయి తికమక అయిపోయి భయంగా అయిపోయి అలా కాదు. ఏ ఆశలకి ఇప్పుడు నేను అటెన్షన్ దేనికి ఇవ్వాలి అది తెచ్చి దాని మీద పనిచేయండి. అది అయ్యాక అప్పుడు వేరేది చేయండి, అంతేకాని అన్నీ ఒకేసారి చేసేస్తాను, అన్నీ చేసేసేయాలి, ఇదే నా ఇయర్ అనుకుంటా అలాంటి ఎనర్జీలో మీకు పనికిరాదండి అది. బికాజ్ మీకు ఏమవుతుందంటే మీరు కొద్దిగా ఓవర్వెల్మ్ అయిపోతున్నారు. Is tikamaka is the right word? I don't know. Tikamaka, okay? So don't అలా తికమక అవ్వకుండా ఒక పని మీద బాగా చేయండి. మళ్ళీ కొద్దిగా బుద్ధిజం గురించి చదవండి. మీరు దేనికి ఎస్ చెప్తున్నారో ఆలోచించి చెప్పండి, దేనికి నో చెప్తున్నారో కూడా ఆలోచించి చెప్పండి. ప్రతీది తొయ్యడమే కాదు, వద్దులే నాకు భయంగా ఉంది, నాకు వద్దులే ఇప్పుడు కాదులే, ఆలోచించి అట్లీస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టేబుల్, కొద్దిగా వే చేసి అప్పుడు అలాంటి ప్లేస్ నుంచి మీరు నో ఎస్ చెప్పితే మంచిదని నాకు వినబడుతుంది. ఓకే, సో నా నేను ఈ కార్డ్స్ చూస్తానండి ఆస్ట్రాలజీ, బికాజ్ నాకు ఐమ్ జస్ట్ క్యూరియస్. ఎందుకంటే దెర్ ఈజ్ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ నో, ఏదో మెసేజ్ ఉన్నట్టు అనిపిస్తోంది నాకు, లేకపోతే లేదు. ఇక్కడ ఈ కార్డు కొద్దిగా ఈ డెక్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, బికాజ్ ఇక్కడ ఇమేజెస్ కొద్దిగా ఇటు అటుగా ఉంటాయి. బట్ ఐ విల్ ట్రై టు రిమెంబర్ దాట్. లేకపోతే ఉల్టా పెడతాను టేబుల్ మీద. ఏంటి ఏ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఏ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇప్పుడు కలెక్టివ్ మీద, ఏ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏ గ్రహాలు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కలెక్టివ్ని. థ్యాంక్ యూ. ఏ గ్రహాలు, కొంతమందికి ఆస్ట్రాలజీ నేర్చుకుంటే చాలా మంచిదండి, హాబీ లాగాను, ఎలా కావాలంటే అలా, ఆర్ బిజినెస్ చేస్తారేమో నాకేం తెలుసు, కానీ ట్రై చేయండి. ఆస్ట్రాలజీ గురించి ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందో అట్లీస్ట్ మీకు అవేర్నెస్ వస్తుంది. మీరు అదొక జనరేషనల్ గిఫ్ట్ లాగా ఉందండి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు అండ్ ఆయుర్వేద ఆర్ హోమియోపతి రెండు అన్న ఫీలింగ్ లైక్ దట్. సో మీకు ఏదన్నా నచ్చి ఇప్పటి నుంచో మీరు ఇది చేయాలి అది చేయాలంటే చెయ్యండి, వై నాట్. ఇప్పుడు గుడ్ టైం నేర్చుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు. లవ్ ఈజ్ ఆన్ ద వే, లవ్ వస్తుంది దారిలో, ప్రేమ 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 ప్రేమ. అండ్ ఐ హోప్ నో దోమా ఈజ్ కమింగ్ విత్ ప్రేమ.
జస్ట్ ప్రేమ ఈజ్ ఓకే, నో దోమ. ఓ గాడ్, ఓ గాడ్, స్టాప్ ఇట్. ఓకే, ఏ ప్లానెట్స్, ఏ గ్రహాలు? ప్రేమ చాలా ఎక్కువ ఉంది మీ చుట్టూతా. మీలో మేబీ ప్రేమ భావం ఎక్కువ అవుతుందేమో మనుషులకి, పక్షులకి, జంతువులకి, బాగా నేచర్కి. మొక్కల్ని పెంచితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు. నేచరు మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నాకు సూర్యుడి ఎనర్జీ తెలుస్తోందండి, సూర్య భగవాన్స్ ఎనర్జీ. సన్ ఈజ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అందరినీ. సో అది హ్యాపీనెస్, అది ప్రోగ్రెస్, అది ఎన్లైటన్మెంట్, అది క్లారిటీ. సో ఏమన్నా ఫాగీగా నాకు తెలీదు, నేనేం చెయ్యాలో, నేనెవరో నాకు తెలీదు, అలాంటివన్నీ మీరు ఇప్పుడు చూస్తే మీకు ఆన్సర్స్ రావచ్చు. సరేనా? ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ప్లూటో కొంతమందిలో చాలా మార్పు వస్తుందండి. లోపల నుంచి లైక్ చేంజింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మీలో. అన్నీ పాత పద్ధతులు వదిలేసి, అవన్నీ చెప్పాను చూడండి, పాత పద్ధతులు వదిలేసి, పాత ఆలోచనలు వదిలేసి, అవే థాట్స్ ఎన్నేళ్ళు ఆలోచిస్తాను, ఇంకా కొత్త థాట్స్ ఇన్వైట్ చేసుకుని, కొత్త వే ఆఫ్ బిహేవింగ్ ఆర్ కొత్త వే ఆఫ్ లివింగ్ అడాప్ట్, లైఫ్ స్టైల్లో హెల్దియర్ లైఫ్ స్టైల్ ఆర్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్, కొనడం తగ్గించి, ఖర్చు తగ్గించి, ఇది చాలా మార్పులు చేసుకుంటున్నారు. మీలో చాలా మార్పు ఆల్రెడీ వచ్చేసింది. బట్ ఈ ఫస్ట్ కార్డ్ వచ్చింది కాబట్టి చాలా మార్పు ఇంకా అహెడ్ ఉంది. చాలా ఉంది మార్పు మీలో. మనుషులు మిమ్మల్ని రికగ్నైజ్ చేయకపోవచ్చు, అంత మార్పు వస్తుంది మీలో. వాటర్ ఎలిమెంట్ సెన్సింగ్, సో ఇంట్యూషన్ కూడా చాలా పెరుగుతుంది మీకు. వాటర్తో చెప్పాను కదా, వాటర్ మీకు చాలా కనెక్షన్ ఉందండి. సో మీరు ఆ పూజ అది చెప్పాను కదా, కనెక్టింగ్ విత్ వాటర్ ఇన్ ఎ డిఫరెంట్ వే, బ్లెస్సింగ్ ద వాటర్ ఈజ్ గోయింగ్ టు చాలా మీకు హెల్ప్ చేస్తుంది. మీ ఆశలన్నీ ఏమన్నా ఉంటే వాటర్కి చెప్పండి. మీ ఇమోషన్స్ ఏమన్నా వదిలేసేయాలి అంటే వాటర్కి చెప్పండి. వాటర్తో కనెక్ట్ అవ్వండి. పిక్చర్స్ ఆఫ్ వాటర్ చూడండి, వీడియోస్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ చూడండి. నా ఐడియాస్ అన్నీ ఈ వాటర్ లాగా ఫ్లో అవుతున్నాయి అనుకుంటే చాలా, అది కూడా పవర్ఫుల్ స్టేట్మెంట్ చాలా. క్యాన్సర్, ఐ మీ ఫీలింగ్స్ కొన్ని మీరు వదిలేసే టైం వచ్చిందండి. అదే పాత చింతకాయ పచ్చడి ఫీలింగ్స్, మీరు చిన్నప్పటి నుంచి అదే వరల్డ్లో ఉండిపోయారు. చిన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారు, చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరో ఏదో నువ్వింతే, నీకేం రాదు, నువ్వింతే, నీకంత ఇది లేదు, అట్లా వాటెవర్ చెప్తారు కదా, అవన్నీ మీరు అతిగా పెట్టేసుకుంటున్నారు మైండ్లో. అది ఇప్పుడు టైం టు వదిలేసే టైం వచ్చింది. ట్రాన్స్ఫార్మ్ చేసేసేయాలి అవన్నీ, పవర్ ఇంటూ పవర్. అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఏదో అంటే అది నిజం, నా నిజం కాదు, నా నిజం నాకు తెలుసు. బట్ దానికి మీకు తెలిసి ఉండాలి కొద్దిగా, మీరెవరు, మీరు ఎలాంటి వాళ్ళు, మీలో ఆలోచనలు ఏంటి, అది కొద్దిగా మీకు అవేర్నెస్ పెంచుకోండి. అప్పుడు ఇవన్నీ వదలడం చాలా ఈజీ అయిపోతుంది. బికాజ్ యూ విల్ సీ దట్ వాళ్ళ ప్రొజెక్షన్, అది నాది నిజం కాదు, అది వాళ్ళు అలా అనుకుంటున్నారు నా గురించి, అది వాళ్ళ మాయ, నాది కాదు. ఓకే, అర్థమైందా? నేను పాడు చేస్తున్నానా అండి మీకు? ఇది ఎంత ఎక్స్పీరియన్స్ నాకు తెలీదు. ఇంక్రీజ్ ఇన్ ఫార్చ్యూన్, బ్యూటిఫుల్ అండి. మీలో మీరు దృఢంగా నించుంటే, నేను ఇది చేయగలుగుతాను, నేను ఇది ఆలోచించానంటే, ఇమాజిన్ చేశానంటే, నేను చేసేసాను, అది వచ్చేసింది మనీ, నాకు డబ్బు కావాలి, ఈ పని చేస్తూ నాకు డబ్బు వస్తుంది. సో ఈ పని నేను మనీ ఈజ్ ఆల్రెడీ నాదే, నేను కష్టపడితే నాకు డబ్బు వస్తుంది. మనీ కూడా చాలా పెరుగుతోందండి. జూపిటర్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇక్కడ. ఫెయిత్ పెంచుకోవడం, అకల్ట్లో, ఆస్ట్రాలజీలో, డివినేషన్ టూల్స్లో, లేకపోతే మన వీటిలో తత్వాల్లో, అగ్నితత్వంని వాడి మోటివేషన్ పెంచుకోవటం, వాటర్ తత్వంని వాడి, జలతత్వాన్ని వాడి ఇమోషనల్ హీలింగ్ చేసుకోవటం, మేనిఫెస్టేషన్స్ తెచ్చుకోవటం. రైట్? వాయుతో మన మైండ్ మార్చుకోవటం, డిఫరెంట్ ఐడియాల కోసం ఓపెన్ అవ్వడం. రైట్? తర్వాత ఇంకేముందండి? అగ్ని, జలం, వాయు, తర్వాత భూతత్వం ఎట్లా ఉండాలి, ఎట్లా నించోగాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, మన చుట్టూరా ఏమవుతున్నా మనం ఎట్లా అన్షేకబుల్గా ఉండాలి. అబండెంట్, నాకు తెలుసు, ఐఎమ్ మెంట్ ఫర్ అబండెన్స్, ఐఎమ్ మెంట్ ఫర్ గ్రేట్నెస్.
ఐఎమ్ స్టేబుల్, నేను స్టేబుల్గా ఉంటాను. నాలో ఏ మార్పులైనా ఎవరైనా నాలో నేను స్టేబుల్గా ఉంటాను. ఆల్ దీస్ చేంజెస్ చేస్తున్నాను, నాలో నేను స్టేబుల్గా ఉంటాను వైల్ ఐఎమ్ మేకింగ్ ఆల్ దీస్ స్టేజెస్. సెక్యూరిటీ పెంచుకుంటాను నాలో, నా మీద నమ్మకం, వరల్డ్ యూనివర్స్, అమ్మవారి మీద ఆర్ గాడ్ మీద, గాడెస్, ఎనీ రిలీజన్ డజంట్ మ్యాటర్, యూనివర్స్ మీద నేనున్న నమ్మకం పెంచుకోవాలి మీరు. బికాజ్ మీకు చాలా వస్తుంది, బట్ ఇవన్నీ ఒక చేత్తో మీకు వస్తుంటే ఇంకో చేత్తో కొద్దిగా ఇదైపోయేటట్టు, నీరసపడేటట్టు ఉంది. బికాజ్ మనకి మనం ఎంత బాగా చేస్తామో అప్పుడు పక్క వాళ్ళ నిజాలు మనకి ఎక్కువ కొద్దిగా తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిజంగా చప్పట్లు కొట్టట్లేదు నా కోసం, ఆర్ నిజంగా సంతోషంగా లేరు నా కోసం, ఆర్ వీళ్ళ నిజం ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తోంది. మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో మీకు నిజాలు కొన్ని తెలియచ్చు. నేను ఇట్లా పాడు చేసుకున్నా, ఆర్ నేను ఇట్లా బిహేవ్ చేసి నేను టాక్సిసిటీ తెచ్చాను చాలా పాస్ట్లో, ఏదన్నా నిజం ఇది. దానికంతా మీరు గట్టెక్కి ఇదిగా ఉండాలంటే మీకు ధైర్యం, రైట్, యూ నీడ్ కరేజ్, యూ నీడ్ స్ట్రెంగ్త్, బలం, ఓకే. అండ్ దేవుడి మీద నమ్మకం ఆర్ యూనివర్స్ మీద నమ్మకం పెరగాలి, మీలో మీకు నమ్మకం పెరగాలి. నాకు ఏ ఐడియాలు వచ్చినా ఐ కెన్ బ్రింగ్ దెమ్, నేను తేగలుగుతాను, ఐ కెన్ డూ ఇట్. అది నమ్మకం లేకపోతే లైఫ్ అంతా వృధా అయిపోతుంది లైఫ్ అంతా, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓకే, నేను దీని ఫోటో చూపెట్టలేను మీకు, బట్ నేను ఒక పని చేస్తా. అది బ్యాలెన్స్. ఎక్కడ బ్యాలెన్స్ తేగలుగుతాను, ఇది కూడా యూనివర్స్ మీకు కొద్దిగా జస్టిస్ తెస్తోంది. వేర్ ఎవర్ యూ నీడ్ జస్టిస్, యు ఆర్ గెటింగ్ జస్టిస్ ఆల్సో. బట్ దిస్ కెన్ బి దట్ మీలో వాట్ ఎవర్ ఈజ్ ల్యాకింగ్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఓకే, సో మీరు బ్యాలెన్స్ చేసుకుంటే వరల్డ్ అరౌండ్ యూ కూడా చాలా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, డైలీ హ్యాబిట్స్ మళ్ళీ చెప్తున్నా, రోజు చేసే పనులు, రోజు ఆలోచించే ఆలోచనలు, రోజు మీరు టైం ఎట్లా స్పెండ్ చేస్తారు దానికి మీద అటెన్షన్, అవన్నీ చాలా అవసరం. బికాజ్ మీకే తెలిసిపోతుంది ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఎక్కడ ఐ కెన్ డూ బెటర్, అలా తెలిసిపోతుంది. సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్, నాతో పేషెంట్గా ఇంతవరకు మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ. మీకు ఏమన్నా ఐ హోప్ ఇది నచ్చిందని నాకు ప్లీజ్ లెట్ మీ నో. నచ్చకపోయినా లెట్ మీ నో, సో ఐ కెన్ సేవ్ మై సెల్ఫ్ సమ్ ట్రబుల్. ఓకే, బికాజ్ నాకు ఇంగ్లీష్లో నాకు చాలా అలవాటు అయిపోయిందండి. సో బట్ నేను తెలుగులో మాట్లాడగలుగుతాను నేను. ఇట్ ఈస్ జస్ట్ దట్ కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. బికాజ్ లక్కీగా నాకేం తెలుగులో ఎక్కువ బూతులు రావు. సో దట్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్. సో తెలుగులో మాట్లాడేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను మేబీ బాగా మంచిగానే మాట్లాడతాను, ప్యూర్గా. సో నాకు తెలుగులో అంతా రావు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. బట్ మీకు ఎలా నచ్చిందో ఏంటో నాకు డెఫినెట్లీ నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రేయర్తో ఎండ్ చేస్తాను. Archangel Michael, thank you for continuing to shield and protect those who watch this video. Please give them the clarity they need. Please give them the help, the support and the love they need to get their dreams, make their dreams into reality. Thank you. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Thank you. Lots of love.